హాయ్ అండి, నేను మీ రెడ్డి బ్లాగ్స్. ఆంధ్ర శాతవాహనులు. పురాణాలు శాతవాహనులు ఆంధ్రపుత్రులుగా పేర్కొంది. ఆంధ్ర అనేది ఒక గిరిజన తెగ. కాలక్రమేణా జనపదంగా మారి ఆంధ్ర తెలంగాణ ప్రజానీకంగా మారింది. మెగాస్తనీస్ ఇండికా గ్రంథంలో సామాన్య శకం పూర్వము 350 నుండి 290 మధ్యలో శాతవాహనుల గురించి అండారి అనే శక్తివంతమైన తెగగా ప్రస్తావించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి శాతవాహనుల యొక్క రెండవ రాజధాని మరియు శాశ్వత రాజధానిగా కొనసాగింది. మొదటి రాజధాని తెలంగాణలోని కోటిలింగాల, మహారాష్ట్ర ప్రతిష్టానపురం లేదా పైఠాన్ కూడా ఒక రాజధానిగా కొనసాగింది. ఇంతటి చరిత్ర కలిగిన శాతవాహన రాజవంశము వారి పరిపాలన గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాతవాహనుల ఆస్థాన కవి అయిన గుణాఢ్యుడు సంస్కృతము మరియు ప్రాకృత భాషలు కాక దేశీ అని మరో భాష కలదు. దాని అర్థము సామాన్య భాష లేదా స్థానిక తెలుగు భాష అని వివరించాడు. డాక్టర్ డి.సి. సిస్కోల్ దేశీ భాషపై వ్యాఖ్యానిస్తూ, ఇది స్పష్టంగా తొలి తెలుగు భాష, ఇప్పటి ప్రజల మాతృభాష కంటే పాతకాలపు తమిళానికి చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించాడు. పాల్కురికి సోమనాథుడు దేశీ భాష పితామహుడు. నన్నెచోడుడు వంటి కవులు దేశీ భాషకు ఎంతో కృషి చేశారు. దేశీ భాష అనగా తెలంగాణ, ఆంధ్ర ప్రజలు వాడే వ్యవహారిక భాష. అందుకే గిడుగు రామ్మూర్తి వంటి వారు వ్యవహారిక భాషోద్యమానికి నడుమ బిగించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.